హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోని. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ మోమోస్ విత్ చట్నీ. సో ఈ స్పైసీ టేస్టీ అయిన మోమోస్ విత్ చట్నీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించబోతున్నాను. ఇప్పుడైతే దీన్ని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 250 గ్రామ్స్ మైదా పిండిని తీసుకున్నాను. ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. డో రెడీ అయిన తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ని వేసి ఒకసారి కలిపేసుకొని ప్లేట్ పెట్టి కాసేపు పక్కకు పెట్టుకోవాలి. అలాగే నేను ఇక్కడ స్టఫింగ్ అయితే రెడీ చేస్తున్నాను. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ అల్లం తరుగు, అలాగే 4-5 పచ్చిమిర్చీలు, 1 ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఇవన్నీ ఒక 2 మినిట్స్ దాకా వేయించుకోవాలండి. ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు క్యాబేజ్ తరుగుని కూడా వేసుకోవాలి. సో క్యాబేజ్ని కూడా ఒక 2 మినిట్స్ దాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు క్యారెట్ తరుగుని వేసుకోవాలి. అలాగే మీరు ఇక్కడ క్యారెట్ని తురుముకొని కూడా వేసుకోవచ్చండి. ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది ప్రాసెస్. క్యారెట్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వేయించుకొని ఇంకా మూత పెట్టి ఇవన్నీ 80% దాకా ఉడికేంత వరకు అలాగ మూత పెట్టుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, నాకైతే క్యారెట్ అలాగే క్యాబేజ్ 80% దాకా ఉడికిపోయాయి. సో ఇలాగా అంతా ఒక 2 మినిట్స్ దాకా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేసి ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. సో లాస్ట్గా 1 స్పూన్ సోయా సాస్ని వేసి అంతా బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీగా ఉండే మోమో స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుంది. అలాగే నేను ఇక్కడ మోమోస్ కోసం చట్నీని కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సేమ్ అదే ప్యాన్లోనే 1/2 గ్లాసు వాటర్ని వేసి 4-5 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ అల్లం తరుగు, అలాగే 2 టమాటాలని వేసి ప్లేట్ పెట్టి ఒక 2 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి. ఇంకా ప్లేట్ తీసేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి ఈ టమాటాలన్నీ బాగా మెత్తబడేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. సో చూసారు కదా, టమాటాలు అయితే బాగా మెత్తబడ్డాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి. సో ఇది చల్లారేలోపు నేను ఇక్కడ మోమోస్ కోసం రెడీ చేసుకున్న పిండిని ఇంకా ఒకసారి బాగా నీట్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి చపాతీ కర్రతో ఒత్తుకుంటున్నాను. ఇంకా చపాతీ కర్రతో ఒత్తుకున్న తర్వాత రెడీ చేసుకున్న స్టఫ్ని పెట్టి మనం శారీస్కి ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదండి, సేమ్ అలాగే ఇక్కడ పిండిని ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. సో మనం మైదా పిండి వాడాం కాబట్టి మనం ఎలా కావాలంటే అలాగ పిండి అయితే మనకు షేప్ అయితే ఇచ్చుకోవచ్చు. సో చూసారు కదా, ఇంకా ఒకటి తర్వాత ఒకటి నేను ఇక్కడ మోమోస్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా ఇడ్లీ పాత్రని తీసుకొని ఇందులోకి కొంచెం కొంచెంగా ఆయిల్ని వేసి ఆయిల్ ఈవెన్గా స్ప్రెడ్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న మోమోస్ని ఇందులోకి పెట్టుకోవాలి. మోమోస్ అయితే స్టీమ్ చేసుకోవడం కోసం పెట్టానండి. అలాగే నేను ఇక్కడ చట్నీకి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా, ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి అయితే పట్టుకోవాలి. సో ఇక్కడ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇలాగ థిక్గా ఉండాలి. ఇప్పుడు ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వెల్లుల్లి తరుగుని వేసుకోవాలి. ఇది ఒక 1 మినిట్ వేయించిన తర్వాత ఇంకా మనం మిక్సీకి పట్టుకున్న చట్నీని అయితే వేసుకోవాలి. ఈ చట్నీ బాగా బాయిల్ అవ్వాలండి. సో ఇలాగా బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ చక్కెరని కూడా వేసుకోవాలి.
సో లాస్ట్‌గా ఒక స్పూన్ సోయా సాస్‌ని కూడా వేసి అంతా ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మోమోస్ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. సో ఈ మోమోస్ చట్నీ పిజ్జా సాస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. అలాగే నాకిక్కడ మోమోస్ కూడా రెడీ అయిపోయాయి. ఇంకా ఈ మోమోస్ అన్నీ ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటే స్ట్రీట్ స్టైల్ మోమోస్ విత్ చట్నీ అయితే రెడీ అయిపోతుంది తినడానికి. సో ఈ వింటర్ సీజన్‌లో ఈ స్పైసీ టేస్టీ మోమోస్‌ని చట్నీలోకి డిప్ చేసుకొని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. మోమోస్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఈ మోమోస్ అయితే చాలా బాగా నచ్చుతాయండి. మరి ఇంకెందుకు లేట్ మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.